సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్న ఒక సంఘటనను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది మనం చెప్పేది కాదు, ఇందులో సంచలన సంఘటనగా ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసుల కథనం మేరకు అని ఇదే విధంగా సోషల్ మీడియాలో ఉంది. స్నేహాన్ని కూడా అగౌరవపరిచేలా ఇద్దరు దంపతులు ఘోరమైన సంఘటనకు పాల్పడ్డారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన 22 సంవత్సరాల యువతి 4 ఏళ్ల క్రితం తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్బి కోర్సులో చేరింది. ఆమె హాస్టల్లో ఉండి చదువుకుంటున్న సమయంలో పుదిపట్లలో ఉండే ప్రణవ్ కృష్ణ అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ప్రణయ్ కృష్ణ వాళ్ళ ఇంటికి ఈ యువతి వస్తూ పోతుండేది. ప్రణయ్ కృష్ణ ఆమె భర్త కృష్ణ కిషోర్కు గంజాయి అలవాటు ఉంది. ఆ అలవాటును ఈ యువతకు కూడా అలవాటు చేశారు. యువతి గంజాయి మత్తులో ఉన్న సమయంలో ప్రణవ్ కృష్ణ భర్త కృష్ణ కిషోర్ ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ పాల్పడిన సమయంలో అతని భార్య వీడియోలు తీసింది. ఆ వీడియోలతో యువతిని భయపెట్టి బంగారు నగలు లాక్కున్నారు. చివరికి బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ వీడియోను యువతి సోదరుడికి మరియు కాబోయే భర్తకు పంపించడంతో పూర్తి విషయం బయటపడింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఈ సంఘటనను బట్టి చూస్తే సమాజంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయం అర్థం కాకుండా పోతుంది. ఒక స్నేహితురాలుగా నమ్మించి ఎంత మోసం చేశారో ఈ సంఘటన ద్వారా మీరు తెలుసుకోండి. ఇది మనం చెప్పింది కాదు, సోషల్ మీడియాలో ప్రస్తుతం తిరుపతిలో జరిగిన సంఘటన వైరల్ అవుతుంది.